ఒకప్పుడు వరంతో అహంకారంగా మారిన మహిషాసురుడు అనే ఒక భయంకర రాక్షసుడు ఉండేవాడు. అతని క్రూరత్వంతో గ్రామాలు వెలవెలబోయాయి. ప్రజల జీవితాలు భయంతో నిండిపోయాయి. ఆ దుష్టశక్తిని సంహరించడానికి ఒక దివ్యశక్తి భూమిపైన అవతరించింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ దివ్యశక్తిని ప్రజలే గుర్తించలేక అవమానించి ఊరు నుండి వెళ్ళగొట్టారు. ఆమె ఎవరు? మహిషాసురుడి అంతం ఎలా జరిగింది? ఆ దివ్యశక్తి మైసమ్మగా ఎలా కొలువి తీరింది? ఆ మహత్తరమైన మైసమ్మ తల్లి కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే ఒక భయంకర రాక్షసుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. కాలం గడిచి ఋతువులు మారినా అతడు తన తపస్సును మాత్రం ఆపలేదు. చివరికి అతని తపస్సును ఇచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు శివునికి నమస్కరిస్తూ, స్వామి, స్త్రీ పురుష కలయిక వల్ల సృష్టింపబడే ఏ ప్రాణి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అలాగే నేను కోరుకున్న రూపంలోకి ఆ క్షణమే మారిపోయే వరం కూడా నాకు ఇవ్వండి అని కోరాడు. శివుడు క్షణం అతన్ని చూసి ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. ఆ వరం పొందిన మహిషాసురుడు ఉగ్రంగా నవ్వి తన రాక్షస సేనలతో కలిసి అతడు భయంకరమైన వేటను ప్రారంభించాడు. మొదట ఒక గ్రామాన్ని చేరుకొని అక్కడ అమాయక ప్రజలపై దాడులు చేయడం మొదలు పెట్టాడు. వీధుల్లో ఉండే చిన్న పిల్లల రక్తం తాగుతూ వారిని భుజించేవాడు. నెమ్మదిగా పెద్దవాళ్ళు, ఆ తర్వాత పశు పక్షాదుల్ని తినడం మొదలు పెట్టాడు. ఎంత తిన్నా అతనికి ఆకలి తీరలేదు. అలా గ్రామాలపై వరుసగా విరుచుకుపడుతున్న మహిషాసురుడి భయంతో ప్రజలు నిద్రాహారాలు మానేశారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇళ్లలోనే వణుకుతూ కాలం గడపసాగారు. బయటకు రావాలంటేనే భయం, లోపల ఉండాలంటే ఆందోళన. చివరికి దిక్కు తోచని స్థితిలో పడిపోయిన ప్రజలందరూ ఆర్తితో పరమశివుణ్ణి ప్రార్థించారు. స్వామి, మమ్మల్ని కాపాడనంటూ ప్రాణం పెట్టి వేడుకున్నారు. ఆ భక్తుల ఆర్తనాదాలు కైలాసాన్ని తాకాయి. వాటిని విన్న పార్వతీదేవి హృదయం కదిలిపోయి ఆమె శివుడి సమాధానం కోసం ఎదురు చూడసాగింది. కానీ ఎంతసేపైనా శివుడు స్పందించలేదు. ఇక తట్టుకోలేక పార్వతీదేవి బాధతో, నాథా, ఈ దుర్భరమైన కేకలు మీకు వినిపించడం లేదా? నేను నా బిడ్డలైన ఈ ప్రజల కష్టాలను చూడలేకపోతున్నాను. త్వరగా ఏదైనా మార్గం చూపండి అని ప్రార్థించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని చూసి శాంతంగా, దేవి, మహిషాసురుడికి వరం ప్రసాదించింది నేనే, కాబట్టి ఈ విషయాన్ని మనం బ్రహ్మ విష్ణువులతో కలిసి చర్చిద్దామని అన్నాడు. అలా చెప్పి శివ పార్వతులు నంది వాహనం అధిరోహించి కైలాసం నుంచి వైకుంఠానికి బయలుదేరారు. దివ్యమైన ఆకాశ మార్గంలో నందీశ్వరునిపై ప్రయాణిస్తుండగా ఒక చోటుకి చేరుకున్న వెంటనే నందీశ్వరుడు ఒక్కసారిగా ముందుకు కదలలేకపోయాడు. అది గమనించిన శివుడు నందీశ్వరుణ్ణి అడ్డుకుంటున్న ఆ శక్తి ఏమిటి అని యోగ దృష్టితో పరిశీలించాడు. అప్పుడే వారి ముందు ఒక దివ్య సుందరమైన బాలిక ప్రత్యక్షమైంది. ఆమె రూపం అపూర్వం. ఆమె శరీరం నుండి వెలువడుతున్న కాంతి చుట్టూ ఉన్న శూన్యాన్ని పవిత్రంగా మార్చేసింది. ఆమె ముఖంలో అమాయకత్వం కనిపించిన కళ్ళలో మాత్రం అసాధారణమైన శక్తి మెరుస్తోంది. ఆ దివ్య బాలికను చూసిన శివపార్వతులు ఆశ్చర్యంతో, అమ్మా, నీవెవరు? ఈ శూన్య ప్రదేశంలో ఎందుకు నివసిస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ బాలిక వినయంగా నమస్కరించి, తల్లిదండ్రులారా, నేను మీ కుమార్తెనే. పూర్వం ఒకనాడు పరమశివుడు ధ్యానంలో ఉండగా ఆయన మెడలోని రుద్రాక్ష మాలలో నుండి ఒక పవిత్రమైన రుద్రాక్ష పట్టు తప్పి కింద పడింది. ఆ దివ్య రుద్రాక్ష శక్తి రూపాన్నే నేను. కానీ తండ్రి, అప్పటి నుండి ఈ శూన్యంలోనే ఏ జీవిత పరమార్థము లేకుండా ఎందుకో తెలియని నిరీక్షణలో జీవిస్తున్నాను. ఈ రోజు మీ రాకను చూసి నా జన్మకు పరమార్థం ఏమిటో తెలుసుకోవాలనే తపనతో నందీశ్వరుణ్ణి అడ్డుకున్నాను. నన్ను క్షమించండి అని వేడుకుంది. ఆ బాలిక మాటలు విన్న శివుడు సంతోషించి చిరునవ్వు చిందించి, అమ్మా, ఇకపై నీ జన్మ పరమార్థం ఒక్కటే. నరమాంస భక్షుడైన ఆ మహిషాసురుణ్ణి సంహరించి మైసమ్మగా భూలోకంలో కొలువుదీరి నీ ప్రజలను కాపాడుతూ వారికి రక్షణ కల్పించు అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విన్న మైసమ్మ తల్లి ఆనంద బాష్పాలతో శివపార్వతులకు నమస్కరించింది. అప్పుడు పార్వతీదేవి తనలోని శక్తినంతటిని మైసమ్మకు ధారపోసింది. అలా మైసమ్మ తల్లి ఉగ్ర రూపిణిగా, మైసమ్మ తల్లిగా భీకర రూపాన్ని దాల్చింది. తన అవతార ధర్మాన్ని గ్రహించిన మైసమ్మ తల్లి మహిషాసురుని వధించేందుకు భూలోకానికి బయలుదేరింది. భూలోకాన్ని చేరుకున్న మైసమ్మ తల్లి వెంటనే తన ఉగ్ర రూపాన్ని
రూపాన్ని విడిచి ఒక సాధారణ స్త్రీ రూపాన్ని ధరించింది. అలా ఆమె నెమ్మదిగా ఒక ఊరిలోకి ప్రవేశించింది. ఆమెను చూసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యంతో అమ్మా నీవెవరు అని అడిగారు. అప్పుడు మైసమ్మ తల్లి వారిని చూసి, గ్రామ ప్రజలారా, నా పేరు మైసమ్మ. నేను ఒక దిక్కులేని సామాన్యురాలిని. నాకు మీ ఊరిలో కాస్త చోటిస్తే దానికి బదులుగా మిమ్మల్ని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడతాను అని చెప్పింది. ఆమె మాటలు విన్న గ్రామ ప్రజలు ఒక్కసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అమ్మా నీవెవరో మాకు తెలియదు. ఇప్పటికే మా గ్రామంలో ఎన్నో అరిష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నిన్ను మా ఊరిలోకి అనుమతించలేము. ఇక రాక్షసుడి సంగతి అంటావా? నీవు ఒక సామాన్య స్త్రీవి. ఆ దుష్ట శక్తిని నీవు ఎలా అడ్డుకోగలవు అని ప్రశ్నించి మైసమ్మను ఊరి నుండి వెళ్లిపోమని ఆజ్ఞాపించారు. అది విన్న మైసమ్మ తల్లి వారి అజ్ఞానాన్ని చూసి లోపల స్వల్పంగా నవ్వుకొని నిశ్శబ్దంగా ఊరి నుండి బయటకు వచ్చి గ్రామ పొలిమేర వద్ద ఒక చిన్న గుడిసెలో నివసించడం ప్రారంభించింది. అయితే ఆమె అక్కడ సాధారణంగా నివసించకుండా ఆ గ్రామానికి ఒక అదృశ్య రక్షణా వలయంలా నిలిచింది. ఆ రోజు రాత్రే మహిషాసురుడు తన రాక్షస సేనలతో కలిసి గ్రామ పొలిమేరను చేరుకున్నాడు. మళ్ళీ ఆ ఊరిలోకి ప్రవేశించాలని ప్రయత్నించాడు. కానీ మైసమ్మ తల్లి గీసిన ఆ దివ్య రక్షణ వలయం అతని దారిని అడ్డుకుంది. అది గమనించిన మహిషాసురుడు కోపంతో మండిపోయాడు. అయినా ఆ రాత్రి చేసేదేమి లేక వెనుదిరగక తప్పలేదు. మరుసటి రోజు అడవిలోని కట్టెల కోసం వెళ్లిన వారిలో ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. అదే అవకాశంగా చూసిన మహిషాసురుడు తన మాయా శక్తితో ఒక ముని పుంగవుని వేషాన్ని ధరించి అతను ఆ పాము కాటుకు గురైన వ్యక్తి దగ్గరకు చేరుకొని తన మాయతో అతన్ని మళ్లీ స్పృహలోకి తెచ్చాడు. ఆ దృశ్యం చూసిన అమాయక ప్రజలు ఆశ్చర్యంతో నిశ్శబ్దమయ్యారు. క్షణాల్లోనే అతన్ని ఒక గొప్ప మహా ఋషిగా భావించారు. వారు తమ బాధలన్నిటినీ అతని ముందు వెళ్ళబుచ్చుకొని, స్వామి ఒక్కసారి మా ఊరిలో మీ పాదాన్ని మోపి మా కష్టాలను తొలగించండి అని వేడుకున్నారు. అప్పుడు మహిషాసురుడు ముని వేషంలోనే మోసపూరితంగా, నాయనలారా మీ ఊరిలోకి కొత్తగా ఒక దుష్టశక్తి ప్రవేశించింది. ఆ దుష్టశక్తి నన్ను కూడా మీ ఊరిలోకి రానివ్వడం లేదు అని అన్నాడు. ఆ మాటలు విన్న ప్రజలు మరింత భయంతో వణికిపోయి, స్వామి మీరు త్రికాల జ్ఞానులు, ఆ దుష్ట శక్తి ఎవరో కూడా మీరే చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు మహిషాసురుడు తన మోసాన్ని మరింత పెంచుతూ, భక్తులారా కొత్తగా మీ ఊర్లోకి వచ్చిన మైసమ్మ అనే స్త్రీ ఆ దుష్ట శక్తుల నిలయం. మీరు వెళ్ళగొట్టినా కూడా ఆ మైసమ్మ ఇంకా మీ ఊరి పొలిమేరలోనే ఉంది. వెంటనే ఆమెను అక్కడి నుండి తరిమి వేయండి. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఇక మీకన్నీ శుభాలే అని చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలు తమ కష్టాలన్నిటికీ మైసమ్మే కారణమని గుడ్డిగా నమ్మేశారు. వారి హృదయాల్లోని భయం కోపంగా మారింది. అందరూ గుంపులుగా పొలిమేరను చేరుకొని గుడిసెలో ఉన్న మైసమ్మ తల్లిని కేకలేసి బయటకు పిలిచారు. ఆమెను తీవ్రంగా అవమానించారు, దుర్భాషలాడారు, నిందించారు. ఈ పొలిమేర నుండి వెళ్లిపో అంటూ గట్టిగా తరిమి వేసాగారు. అంత అవమానం ఎదురైన మైసమ్మ తల్లి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె వారిని శత్రువులుగా కాకుండా తన బిడ్డలుగా భావించింది. వారి అజ్ఞానాన్ని క్షమించి నిశ్శబ్దంగా ఆ పొలిమేర నుండి వెళ్లిపోయింది. ఇక గ్రామ ప్రజలు వెంటనే ముని పుంగవుని రూపంలో ఉన్న మహిషాసురుని అత్యంత గౌరవంతో ఊరిలోకి ఆహ్వానించారు. అతనికి అన్య మర్యాదలు చేసి ఒక ప్రత్యేకమైన వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాంతో మహిషాసురుడి దారి మరింత సులువైంది. అతడు సాధు పుంగవుని వేషంలో తిరుగుతూ ఒంటరిగా కనిపించిన వారి మాటలు కలిపేవాడు. సరైన సమయం వచ్చినప్పుడు వారిని ఆరగించి మళ్ళీ సాధు పుంగవుని రూపంలోకి మారిపోయేవాడు. ఇది గ్రహించని ఊరి ప్రజలు మాత్రం రోజు మహిషాసురుడిని తమను కాపాడమని వేడుకునేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా ఆ ఊరిలోని ప్రజలు ఒక్కొక్కరుగా కనుమరుగవడం ప్రారంభమైంది. ఒకరోజు వీధిలో తిరుగుతున్న ఒక యువతిని చూసిన మహిషాసురుడికి ఆమెను ఆరగించాలనే కోరిక కలిగింది. అతడు సరైన సమయం కోసం వేచి చూస్తాడు. ఎన్నో సందర్భాల్లో ప్రయత్నించిన ఆ యువతి ఎప్పుడూ గ్రామ ప్రజల మధ్యలోనే ఉండేది. అందువల్ల అతని కోరిక నెరవేరలేదు. కానీ ఒక రోజు ఆ యువతి అడవిలోకి కట్టెల కోసం వెళ్లాల్సి వచ్చింది. ఊరి పొలిమేరను దాటి బయటకు వెళ్ళింది. అదే సరైన సమయం అని భావించిన మహిషాసురుడు వెంటనే ఆమెను వెంబడించాడు.
ఒక్కసారిగా తన అసలు ఉగ్ర రూపంలోకి మారిపోయి ఆమెపై విరుచుకుపడ్డాడు. అతని భయంకరమైన రూపాన్ని చూసిన ఆ యువతి భయంతో వణికిపోయి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. ఆ కేకలు విన్న గ్రామ ప్రజలు ఒక్కసారిగా కలవరపడి పరిగెత్తుకుంటూ ఊరి పొలిమేరను చేరుకున్నారు. అక్కడ వారు మునిపుంగవుని రూపంలో తమను మోసం చేసిన వాడే ఆ భయంకర రాక్షసుడు మహిషాసురుడు అని అర్థం చేసుకున్నారు. అప్పుడే వారికి తమ తప్పు తెలిసింది. భయంతో, బాధతో, పశ్చాత్తాపంతో వణికిపోతూ, అమ్మా మైసమ్మ తల్లి, మమ్మల్ని కాపాడు అంటూ ఆర్తిగా ప్రార్థించడం ప్రారంభించారు. ఆ భక్తుల పిలుపు వినగానే మైసమ్మ తల్లి అక్కడే ఒక్కసారిగా ప్రత్యక్షమై ఉగ్ర రూపంలో మైసమ్మ తల్లి మహిషాసురుడిపై విరుచుకుపడింది. నరమాంసభక్షుడైన మహిషాసురుడు కూడా ఆమె ఉగ్ర రూపాన్ని చూసి మొదటిసారి భయంతో వెనక్కు తగ్గాడు. అతడు ప్రాణ భయంతో పరుగులు తీయసాగాడు. కానీ మైసమ్మ తల్లి ఉగ్రంగా అతన్ని తరుముతూ మైసమ్మ తల్లి తన దివ్య త్రిశూలాన్ని ఉగ్ర కోపంతో ముందుకు విసిరింది. ఆ త్రిశూలం నేరుగా మహిషాసురుడి గుండెల్లోకి దూసుకెళ్లింది. ఒక్క క్షణంలోనే అతడు భయంకరమైన అరుపులతో నేల కూలిపోయాడు. మహిషాసురుడి రక్తం మైసమ్మ తల్లి ముఖంపై పడగానే మహిషాసురుడికి ముక్తి లభించింది. ఆ ఉగ్ర సంహార దృశ్యాన్ని చూసిన గ్రామ ప్రజలందరూ భయంతో వణికిపోయారు. వారి గుండెల్లో భక్తితో పాటు భయం కూడా ఉప్పొంగింది. తన బిడ్డల భయాన్ని గ్రహించిన మైసమ్మ తల్లి క్రమంగా తన ఉగ్రతను శాంతింపజేసుకొని వారిని ప్రేమతో చూస్తూ ఇలా పలికింది. బిడ్డలారా, భయపడకండి. ఈ మహిషాసురుని సంహరించి మిమ్మల్ని రక్షించడానికే నేను శివాంశతో అవతరించాను. ఇక నుండి మిమ్మల్ని కాపాడడమే నా ధర్మం మరియు నా కర్తవ్యం. నేను ఇక్కడే కట్ట మైసమ్మగా శాశ్వతంగా కొలువు తీరతాను. ప్రతి సంవత్సరం నాకు బోనాలు సమర్పించి నన్ను భక్తితో పూజించే వారందరికీ నేను రక్షణ వలయంలా నిలుస్తాను అని ఆశీర్వదించి మైసమ్మ తల్లి నిలుచున్న చోటే నెమ్మదిగా దృఢమైన శిలారూపం దాల్చింది. ఆ రోజు నుండి గ్రామ ప్రజలు ఊరూరా మైసమ్మ తల్లికి గుడులు కట్టి పూజించడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ తమ భారాన్ని మైసమ్మ తల్లి పైన ఉంచి ఆమె కరుణతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.